సుయ్యా 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 అట్టా ఎట్టా చెప్పేశావే అనుసూయా. हर हर महादेव दोस्तों, स्वागत है आपका एक और ब्रांड न्यू वीडियो के अंदर। तो जल्दी से वीडियो को लाइक कर दो, चैनल को अभी तक आपने सब्सक्राइब नहीं करके रखा है तो भाई जल्दी से चैनल को सब्सक्राइब कर दो और नीचे कमेंट बॉक्स के अंदर हर हर महादेव का नारा जरूर लगा देना, क्योंकि वीडियो को हम हर हर महादेव के नारे से ही शुरू करने। बात तो सही है। रुको जरा, सबर करो। बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का। हाँ, సుయ్యా 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 అట్టా ఎట్టా చెప్పేశావే అనుసూయా. హైపర్ ఆదితో ఉన్నప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా సుయ్యా. సుయ్యా 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 అట్టా ఎట్టా పుట్టేశావే అనుసూయా. నీ పని అయిపోయిందిగా, పబ్లిక్ ఎలా తిడుతున్నారు చూడువే అనసూయ. నేను చెప్పాను కదా నువ్వు అంత పెద్ద తప్పు ఎలా మాట్లాడావు అనసూయ. ఇప్పుడు చూడు ప్రజలలో ఇప్పటికి మించింది లేదు అనసూయ. నేను చెప్పాను కదా వీడియోలో, హిందువులందరూ నన్ను క్షమించండి, నేను తప్పుగా మాట్లాడాను, నన్ను అలా మాట్లాడక ఉంటే తో క్షమించండి అని ఒక వీడియో పెట్టు. లేదంటే ఇంకా చాలా పబ్లిక్ మళ్ళీ నీకు పెట్టిన చోట పెట్టకుండా పెడతారు. ఒక మగాడంటూ అంటున్నాడు చూడు, విను, నేనంటూ మాట్లాడేది ఆడదాను అని, కానీ నువ్వు ఆడదాను అని చూడకుండా అనుసరి చెప్పుతో కొట్టాలి, అటు తిప్పి ఇటు తిప్పి దాన్ని చెప్పుతో కొట్టాలి, అలా కొట్టాలి, ఇలా కొట్టాలి, ఇలా కొట్టాలి. చూడు, ఈ బ్రతుకు బ్రతకాలా అనసూయ నువ్వు, ఈ బ్రతుకు బ్రతకాలా అనసూయ నువ్వు. చీ 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 చీ. జబర్దస్త్ హైపరాదితో ఉన్నప్పుడు ఎంత బాగున్నావు అనసూయ. హైపరాది వదిలిపెట్టినప్పటి నుంచి ఇలా తయారయ్యావు నువ్వు. హైపరాది ఎక్కడ ఉన్నావయ్యా, ఏంటయ్యా దీన్నా నువ్వు ఇష్టపడింది? అవ్వతో లవ్ ఏంట్రా? డైలాగ్ ఉంది, నీ డైలాగ్ నీకే. అవ్వతో లవ్ ఏంద్రా, నీ అవ్వానికి తిట్టాల్సి వస్తుంది. ఇలాంటి అవ్వలో లవ్ చేస్తావురా నువ్వు, బేవకూఫ్ హైపరాది. వినురా, విను అనసూయ. ఈ వీడియో విన్న తర్వాత క్షమాపణ అడుగు హిందువులతో, లేదంటే నీకు ఇంకా బడిత పూజ జగ్గి ఉంది. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. యాంకర్ అనసూయ పోస్టర్లు ఎక్కడ కనిపించినా, షాపింగ్ మాల్ దగ్గర ఆమె ఫోటోలు కనిపించినా కూడా చెప్పులతో కొడతా ఉన్నారు, చింపేస్తా ఉన్నారు. సో ఈ స్థాయికి అనసూయ ఎందుకు దిగజారిందంటే మీరు ఏం చెప్తారు సార్? చెప్పు తగిందాక కొట్టాలి దాన్ని చెప్పు తీసి అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి కొట్టాలి. ఎందుకంటే మతాల మధ్య స్విచ్ పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. ఈ హిందూ మతాన్ని కించపరచాలని ప్రయత్నం చేస్తుంది, హిందూ దేవుళ్ళని కించపరచాలని ప్రయత్నం చేస్తుంది. ఆ అనసూయ అనే కుక్క, బుద్ధి లేని గాడిద. అసలు ఒక సెలబ్రిటీ హోదా దానికి ఇచ్చేసినటువంటి తెలుగు ఇండస్ట్రీని నిజంగా కడుపు రగిలిపోతుంది అది మాట్లాడిన మాటలు. మనిషిగా పుట్టినందుకు మతాలను గౌరవించాలనే ఇంగిత జ్ఞానం లేనటువంటి ఒక డాగ్ ఎవరైనా ఉన్నారంటే అది అనసూయ. ఎలాంటి విశ్వాసాలు లేవు. నువ్వు ఏ మతాన్నన్నా ప్రేమించుకో, ఏ కులాన్నన్నా ప్రేమించుకో, కానీ అన్ని మతాలని అన్ని కులాలని గౌరవించాలనే ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఇలా నీచమైన బతకాలా నువ్వు? కాబట్టి నేనేమంటానే, అనసూయని మామూలు కొట్టకూడదు, చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి కొట్టాలా. ఖచ్చితంగా ఈవేళ మన దేశం అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి చెందేది. ఆ మాత్రం తెలుసుకోలేనటువంటి ఇలాంటి సెలబ్రిటీ అనే సన్నాసులు చాలా మంది తయారయ్యి ఇవాళ మన దేశాన్ని నాశనం చేయాలని, మన దేశాన్ని అస్థిరతపరచాలని ఇష్టాంరీతిగా దేవతా దేవుళ్లను తిట్టుకుంటూ, ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ ఇలాగా మతాల మధ్య శిక్షలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మతాల మధ్య శిక్ష పెడితే ఏమవుతుంది? నాశనం అయిపోతుంది దేశం. నా దేశాన్ని నాశనం చేయాలని ప్రతి ఒక్క ఎదవ, వాడు హిందువు అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, క్రైస్తవుడు అవ్వచ్చు, బుద్ధి లేని నా కొడుకుని ఎవరినైనా సరే చెప్పు తగిందా కొట్టాలా. సార్ ఇప్పుడు అనసూయ గారు చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, బట్ ఈ మధ్య కాలంలో ఇలాంటి నెగిటివ్ కాంట్రవర్సీలో ఎందుకు చిక్కుంటున్నారు ఆమె? అది పేడౌట్ అయిపోతుందండి. కావాలని మతాలను రెచ్చగొడితే మళ్ళీ లైఫ్ లైన్ లోకి వద్దామని సోషల్ మీడియాలో ఈ ఆలోచన చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నిజంగా మతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేసింది కాబట్టి అనసూయకు మూడినట్టుగానే ఉంది. ఖచ్చితంగా దాని భవిష్యత్తు లేకుండా చేసే బాధ్యత తెలుగు ఇండస్ట్రీ తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఆమెకి కొత్త కొత్త ఆపర్చునిటీస్ అనేది సినిమా
సినిమాలలో ఇయ్యట్లేదు. ఇంతకు ముందు చూస్తుంటే యాంకర్ అన్న చేసేది, ఇప్పుడు యాంకర్ రోల్ కూడా ఇయ్యట్లేదు. సో మెంటల్లీ డిప్రెషన్ అన్నమాట ఆమె. సో నేనేమంటున్నా అంటే నువ్వు హీరోల దగ్గరికి పోయినావు, ఓకే అది నీకు హీరోలకు సంబంధం, మాకు సంబంధం లేదు. మొన్న చూసుకుంటే ఆడవాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడినావు, సరే అది మీ ఇష్టం, వేసుకుంటారో లేకపోతే చిన్నగా వేసుకుంటారో లేకపోతే పెద్దగా వేసుకుంటారో అది మీ ఇష్టం, మాకు సంబంధం లేదు. కానీ చెప్తున్న అనసూయ భరద్వాజ్ జై శ్రీరామ్ అనే పేరు గురించి వస్తే మాత్రం నిజంగా చెప్పులు తీసుకొని కొడతామని చెప్తున్నా నీకు. నేను అసలు నీకేంది జై శ్రీరామ్ అనేటోడు, సరే ఒక చెడ్డోడు ఉంటాడు మంచోడు ఉంటాడు, కానీ అందరి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అందరూ ఏమంటారు ఉగ్రవాదులు అన్నట్టు ఎందుకు మాట్లాడుతున్నావు? నీ ఇంట్లో నీ మొగుడు గురించి చూసుకో, నీ పిల్లల గురించి చూసుకో, అంతేగాని జై శ్రీరామ్ అనేటోడు అందరూ ఏమంటారు, ఇప్పుడు అమ్మాని పిలుస్తాడు, అమ్మాని పిలిచినోడు ప్రతి ఒక్కడు ఒకడు మంచోడు ఉంటాడు ఒక చెడ్డోడు ఉంటాడు. మళ్ళీ నువ్వు ఈ సోషల్ మీడియాలోకి వచ్చేసేసి నువ్వేమంటారు ఆ సగం బట్టలు వేసుకొని మళ్ళీ మాకు వచ్చి చెప్పడము అవన్నీ నీ బుద్ధి లేనితనం అనుకోవాలి. నేను చెప్తున్నా కూడా ఏమంటారు పాకిస్తాన్ ఉగ్రవాదుల కన్నా దారుణంగా తయారవుతున్నావు రోజు రోజుకి నీకున్న మెంటాలిటీతోని. అంటే ఇప్పుడు ఆమె ఇండస్ట్రీలో ఉండి చాలా సంవత్సరాలు అవుతుంది, బట్ ఈ మధ్య కాలంలో ఎందుకు ఇంత బ్యాడ్ గా తయారవుతుంది? ఎవరైనా మారుస్తున్నారా? ఆమెని అంత కాంట్రవర్సీలో చిక్కుకోవాలని అన్న ఎవరు మార్చట్లేదన్న. నెక్స్ట్ ప్రకాష్ రాజ్ ఈమె అని చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే వీళ్ళకు ఆపర్చునిటీస్ వస్తే అందరితో బాగా మాట్లాడతారు, అన్ని బాగా చేస్తారు. కానీ ఇప్పుడు వీళ్ళు ముసలిగా కొద్దికి వీళ్ళకి ఆపర్చునిటీస్ వస్తలేవు, ఇంకా మేము వయసులోనే ఉన్నామని చెప్పేసి వీళ్ళ ఏమో తప్పయించిపోతున్నారు. సో నేనేమంటున్నా అంటే మీరు ఏదైనా మాట్లాడండి, మీ హీరోలతో కొట్లాడండి, మీ ప్రొడ్యూసర్లతో కొట్లాడండి, లేకపోతే ఏమంటారు మహిళా అధ్యక్షురాల సంఘం లాగా నువ్వు వెళ్ళి ఆడ కూడా కొట్లాడు, మాకు సంబంధం లేదు. కానీ జై శ్రీరామ్ అనే మన సనాతన ధర్మం గురించి వస్తే మాత్రం తొక్కి తాడ తీస్తా అని చెప్తున్నాం. ఎందుకనంటే జై శ్రీరామ్ అంటే మాకు ఎంతో ఎమోషన్, మాకు తెలుసు. అది సిగ్గు లేకుండా మాట్లాడే మాటలు కూడా ఏం మాటలు అవి నాకు అర్థం అవ్వట్లేదు. కొంచెం నీకు లేకపోయినా మీ ఇంట్లో వాళ్ళన్నా కొంచెమన్నా బుద్ధితో చెప్పాలి కదా, మనం అట్లా మాట్లాడొద్దని. కొంచెమన్నా చెప్తున్నా, నీకు సిగ్గు శరం ఉంటే మళ్ళీ నువ్వు సోషల్ మీడియాకి వచ్చి సారీ చెప్తావు అని చెప్తున్నా, లేకపోతే మా మీద కేసులు పెట్టి మేము ఏడు దాకా లాగాలో మాకు తెలుసు, మేము మా ప్రతాపం ఏందో మేము చూపిస్తాం. చల్లని కబురు చెప్పావు, ఎంత తీయని మాటల ఈ రోజు నాకు చెవులో వేసావు. చెప్పులతో పోస్టర్లు కూడా చింపుతున్నారు. దాని బతుకు పోస్టర్లు చింపడం ఏంది, చెప్పులతో కొట్టడం ఏంది? ఏసి రియల్ గా తీసుకొని వచ్చి దాని కొంప దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చి తొక్కాలి దాన్ని రోడ్డు మీద వేసి. తెలుసా మీకు ఎందుకే అంటున్నావేందయ్యా? జై శ్రీరామ్, వందే మాతరం, దీని గురించి మాట్లాడే హక్కు ఆ శిఖండికి ఉందా? ఇంత బట్టలు వేసుకునే అనసూయకుందా? 1/2 మీటరు 1 మీటరు 1/2 మీటరు వేసుకునే బట్టలు, ఒంటి మీద కూడా బట్టలు నిలవని మనిషి ఈ రోజు దేవుడి గురించి అడితే ఎవరు ఊరుకుంటారయ్యా? తెలుసు కదా నా సంగతి. నేను ఒక ముస్లిం అమ్మాయిని, హిందూ దేవుళ్ళని ఎవరన్నా గానీ, ఇప్పుడు హిందువుల్లో ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టి నువ్వు జై శ్రీరామ్ అంటారు, వందే మాత్రం అంటారు, చేసే పనులేమో అలా వేరేలాగుంటాయి. అంటే తమరేం చేస్తున్నారు? తమరు సతీ సావిత్రినా లేకపోతే మహా పతివ్రతనా? నీ వీపు నువ్వు చూసుకో, నువ్వు చేసే పనులేంది? చిల్లర మనిషివి నువ్వు. దేవుని అధికారం ఎవ్వరికి లేదు. మేడం ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టుంటే వాళ్ళని మాత్రమే అనాలి, కానీ జై శ్రీరామ్ అనే వాళ్ళు అందరూ కూడా అదాల్టర్స్ అని చెప్పేసి అంత ఘోరంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అస్సలు కరెక్ట్ కాదయ్యా అది. అలా ఆమె ఇంకా చాలా చెప్తుందామె. ఎవరైనా సరే ఇప్పుడు కోరబండలో కూడా కేసు పెట్టారంట, ఎఫ్ఐఆర్ బుక్ అయింది, తీసుకున్నారు. హిందూ ధర్మకు హిందుత్వాలు హిందువులు ఇలాంటి మాటలు విన్నారు అంటే ఎవ్వరు ఊరుకోరు. శివాజీ విషయంలో మాట్లాడింది అక్కడ కూడా వేసేసుకున్నాం, కానీ అప్పుడు అది శివాజీ గురించి చెప్పినందుకే మేము వేసుకున్నాము. ఇప్పుడు దేవుళ్ళ గురించి చెప్తే మేమెందుకు ఊరుకుంటాము? మాకేమవసరం ఊరుకోవడానికి? చెప్పులతో పోస్టర్లు చింపడం కాదు, చెప్పులతో కొట్టడం కాదు, దాన్ని ముందు బయటికి తీసుకొని చెప్పులతో కొట్టండి. ఎందుకు వదులుతున్నారు? ఇప్పుడు అనసూయ గారు చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటూ వస్తున్నారు. అవును, బట్ ఈ మధ్య కాలంలోనే ఇట్లా ఎందుకు తయారైందా? అమ్మా ఛాన్సులు లేక కాదు, తొక్క కాదు, దానికి డబ్బు ఎక్కువైంది, మదం ఎక్కువైంది, పొగరు ఎక్కువైంది. ఎవడో 10 మంది గొట్టంగాళ్ళు ఈ పెనకాలు ఉంటారు సపోర్ట్ చేసేవాళ్ళు. అలా సపోర్ట్ ఎవరైతే చేస్తారో ఇలాంటి పనికి మానిన ఫేవర్స్ చికిండీలు ఇలాగే మాట్లాడతారు. కానీ నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు. నేను ఎంత మంచిగా మాట్లాడుతున్నా దేవుళ్ళ గురించి, ఇంకా చెప్తున్నా నేను దేవుళ్ళ అదే
అలాంటిది ఈ రోజు సపోర్ట్ చూసుకొని మాట్లాడుతున్నావేమో అమ్మా. అప్పుడు శివాజీ విషయంలో కూడా నా దగ్గర సపోర్ట్ చాలా మంది ఉన్నారంటున్నారు. నీ వెనకాల ఎవరన్నా సపోర్ట్ వచ్చారనుకో దేవుడి విషయంలో ఈపు చింతపండే చేస్తారు. నీ పోస్టర్లు కాదు, నిన్ను బయటికి లాక్కొని వచ్చి చింతపండు చేసే రోజులు కూడా మన ఉన్నారు. హిందూ ధర్మం అనే ఎవరైతే ఇచ్చేస్తున్నారో, జై శ్రీరామ్ అని రాముణ్ణి ఎంత మంచిగా భక్తితో కొలుస్తున్నారో వాళ్ళే చేస్తారు పెళ్లి. ఎందుకంటే ఇప్పుడు హిందూ దేశంలో పుట్టి మరి హిందూ గురించి తప్పుగా మాట్లాడితే మరి చెప్పులతో కొట్టపోతే ఏదో కొడతారన్న మరి రాముడి గురించి వాళ్ళ గురించి గెలుక్కుంటున్నా అవసరం దానికి ఎందుకు చెప్పు? ఏదో షోలు చేసుకుంటుందా, ఏదో అయిపోయిందా, ఏదో బతికేస్తున్నా అంతవరకు ఉండాలన్నమాట. ప్రతి సమాజం మీద అలాగే గెలిగి చేయనట్టు అవసరం వాడికి ఏముంది? అలా ఏనడితే ఇలా చెప్పులతో కొడతారు పక్క మీద. అంటే బ్రో ఆమె చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంది కదా, అంటే ఈ మధ్య కాలంలోనే ఎందుకు కాంట్రవర్సీలు అవుతున్నాయి పైన? ఎందుకంటే డబ్బులు ఎక్కువ వస్తున్నాడు ఉన్న షో నుంచి, అది ఏం చేసి అర్థం కావట్లేదు. పైగా మరి ఇంకా ఏం చేద్దాం చెప్పి, మరి ఏదో గెలుక్కుంటే కానీ ఫేమస్ అవ్వదు. కానీ అమ్మాయి ఏంటంటే ఇలా గెలుక్కుంటే తిట్లు పడుతుంది చెప్పేసి ఫేమస్ అయ్యే అవసరం అంత లేదు. ఏంటంటే ఏదో నోటుతో అన్నమాట. అలా అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు సినిమా వాళ్ళు ఏదో చేసుకుంటుంది, ఏదో టీవీ షో చేసుకుంటే ఏదో యాంకర్ ఏదో అయిపోయింది. దానికి ఏమో సీతాదేవి గురించి, రాముడి గురించి, ధర్మం గురించి దానికి ఎందుకు చెప్పావన్నీ అవసరం? అదేంటి గెలికిచ్చు, అదే తన్నిచ్చుకోవడం ఎందుకు గెలుక్కొని? అంత అవసరం ముందు శివాజీ గారు ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడితే అప్పుడు కూడా ఆయన గురించి విన్నావు కదా అనసూయ, ప్రజల టాక్ ఎలా ఉంది? ఇప్పటికైనా మించింది లేదు. అయినంత తొందరగా ఒక వీడియో పెట్టు, హిందువులు నన్ను క్షమించండి అని. దేశానికి సంబంధించిన దేశగీత వందే మాతరాన్ని మళ్ళీ మా శ్రీరాముని అవమానించావు కదా. జై శ్రీరామ్ అనడము, వందే మాతరం అనడము అకృత్యమైన పనులా? నీవు బికినీ వేసుకుని బీచ్లో తిరుగుతుంటే అది అకృత్యం కాదా? నీవు బీచ్లో బికినీ వేసుకుని జనాల మనసులను పాడు చేస్తే అది అకృత్యం కాదా? ఇప్పటికైనా తెలుసుకో అనసూయ, అయిపోయింది నీ కథ, నీ ముసల్దానం అయిపోయినావు. అర్థమైంది కదా. ఇప్పటికైనా క్షమాపణ కోరి ఒక వీడియో పెట్టు, ఇక్కడికి ఆగిపోతుంది. లేదా ఇంక ఎన్ని వీడియోల్లోనో ఎంతమంది పబ్లిక్ నేను తిడతారో మరి నాకు తెలియదు, కానీ ఆలోచించుకో, సరేనా? సో ప్రేక్షకులు మళ్ళీ మీరేమంటారు? జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.